హాయ్ వ్యూయర్స్, ఇంతకు ముందు వీడియోలో ఒకే మోటార్ని 3 లేదా 4 వేరువేరు సప్లైలతో ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలంటే ఎలా వైరింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ సర్క్యూట్లో 2 పోల్ చేంజ్ ఓవర్ స్విచ్లు ఉపయోగించాలి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో 1 వే మాడ్యులర్ స్విచ్లతోనే 3 లేదా 4 వేరువేరు సప్లైలతో ఎలా కంట్రోల్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్క్యూట్ పనిచేయడానికి 2 పోల్ లేదా 3 పోల్ కాంటాక్టర్స్ మరియు NC యాడ్-ఆన్ బ్లాక్స్ కావాలి. L&T మేక్ కాంటాక్టర్స్ని ఉపయోగిస్తే మోటార్ కెపాసిటీని బట్టి కాంటాక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ టేబుల్లో చూడండి. ఈ కాంటాక్టర్స్ 2 పోల్ లేదా 3 పోల్ ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు. L&T మేకే కాకుండా BCH, సిమెన్స్, స్నైడర్, TC ఇటువంటి కంపెనీస్వి కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక మోటార్ని 3 డిఫరెంట్ సప్లైలతో ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చో చూద్దాం. మొదట దీని సర్క్యూట్ చూడండి. ఇక్కడ 3 ఫ్లోర్స్కి 3 మాడ్యులర్ స్విచ్చెస్ ఉన్నాయి. 3 సప్లైల కొరకు 3 కాంటాక్టర్స్ని ఉపయోగించాలి. పవర్ వైరింగ్ చూసినట్లయితే మొదటి ఫ్లోర్ నుండి వచ్చిన న్యూట్రల్ వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ కాంటాక్టర్ L1 టెర్మినల్కి వచ్చింది. ఇక స్విచ్ నుంచి వచ్చిన ఫేజు కాంటాక్టర్ L3 టెర్మినల్కి వచ్చింది. ఈ కాంటాక్టర్ ఆన్ అయితే T3 టెర్మినల్ నుండి ఫేజు T1 నుండి న్యూట్రల్ వచ్చి మోటార్కి సప్లై వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ నుండి వచ్చిన ఫేజు న్యూట్రల్ ఇదే విధంగా సెకండ్ కాంటాక్టర్కి కూడా వచ్చి దాని అవుట్పుట్ మళ్ళీ T1, T3 టెర్మినల్స్ ద్వారా మోటార్కి వెళ్తుంది. అదేవిధంగా 3వ ఫ్లోర్ నుండి వచ్చిన సప్లై థర్డ్ కాంటాక్టర్కి వస్తుంది. దాని అవుట్పుట్ సప్లై మోటార్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో స్విచ్ ఆన్ చేస్తే చూడండి, కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్ A1 టెర్మినల్కి న్యూట్రల్ డైరెక్ట్గా వెళ్ళింది. ఫేజ్ ఆల్రెడీ L3 టెర్మినల్కి వచ్చింది. అదే ఫేజ్ని తీసుకుని కాంటాక్టర్ 3లో యాడ్-ఆన్ బ్లాక్ NC టెర్మినల్ 52కి వచ్చింది. దాని రెండో టెర్మినల్ 51 నుండి సెకండ్ కాంటాక్టర్ 51 NC టెర్మినల్కి వచ్చింది. NC రెండో టెర్మినల్ 52 నుండి ఫస్ట్ కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్ A2 టెర్మినల్కి వచ్చింది. సో ఇప్పుడు కాయిల్కి సప్లై వచ్చింది కాబట్టి ఫస్ట్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ సప్లై T1, T3 ద్వారా మోటార్కి వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ సెకండ్ ఫ్లోర్లో స్విచ్ ఆన్ చేస్తే చూడండి, సెకండ్ కాంటాక్టర్ నో వోల్ట్ కాయిల్ A1 టెర్మినల్కి న్యూట్రల్ డైరెక్ట్గా వెళ్ళింది. L3 టెర్మినల్కి వచ్చిన ఫేజు ఫస్ట్ కాంటాక్టర్లో యాడ్-ఆన్ బ్లాక్ NC టెర్మినల్ 51కి వచ్చింది. ఇక NC రెండో టెర్మినల్ 52 నుండి థర్డ్ కాంటాక్టర్ NC టెర్మినల్ 62కి వచ్చింది. ఆ NC రెండో టెర్మినల్ 61 నుండి రెండో కాంటాక్టర్ A2 టెర్మినల్కి వచ్చి కాంటాక్టర్ ఆన్ అవుతుంది. అవుట్పుట్ టెర్మినల్స్ T1, T3 ద్వారా సెకండ్ ఫ్లోర్ సప్లై మోటార్కి వెళ్తుంది. ఓకే, ఒకవేళ 3వ ఫ్లోర్లో స్విచ్ ఆన్ చేస్తే దాని న్యూట్రల్ డైరెక్ట్గా 3వ కాంటాక్టర్ A1 టెర్మినల్కి వెళ్ళింది. ఫేజ్ వచ్చి రెండో కాంటాక్టర్ NC టెర్మినల్ 61కి వచ్చి దాని రెండో టెర్మినల్ 62 నుండి ఫస్ట్ కాంటాక్టర్లో NC టెర్మినల్ 62కి వచ్చింది. ఇక దీని రెండో టెర్మినల్ 61 నుండి మూడో కాంటాక్టర్ A2 టెర్మినల్కి సప్లై వెళ్ళి కాంటాక్టర్ ఆన్ అవుతుంది.
మూడో కాంటాక్టర్ ఆన్ కావడం వల్ల T1 T3 టెర్మినల్స్ ద్వారా థర్డ్ ఫ్లోర్ సప్లై మోటార్కి వెళ్తుంది. ఇది వర్క్ చేసే విధానం. ఇదే విధంగా 3 డిఫరెంట్ సప్లైలతో సబ్మెర్సిబుల్ స్టార్టర్కి సప్లైని కంట్రోల్ చేయాలనుకుంటే మోటార్ ప్లేస్లో స్టార్టర్ని ఉపయోగిస్తాం. స్టార్టర్కి సప్లై వచ్చిన తర్వాత మాన్యువల్గా స్టార్టర్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. అలా కాకుండా ఆటోమేటిక్గా స్టార్టర్కి సప్లై వచ్చిన వెంటనే మోటార్ ఆన్ కావాలనుకుంటే ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ని అడాప్ట్ చేసుకోవాలి. అలా ఉపయోగించినట్లయితే స్టార్టర్కి సప్లై రాగానే ఆటోమేటిక్గా ఆ కంట్రోలర్ స్టార్టర్ని ఆన్ చేస్తుంది. ఓకే, చూడండి, ఇది MNX9 3 పోల్ కాంటాక్టర్. 3 పోల్స్ ఉన్నాయి. L1, L2, L3 ఇన్పుట్ టెర్మినల్స్, T1, T2, T3 అవుట్పుట్ టెర్మినల్స్. ఇందులో ఫస్ట్ పోలు, థర్డ్ పోలు ఈ రెండింటిని ఉపయోగించాలి. చూడండి, A1, A2 ఈ రెండు నో వోల్ట్ కాయిల్ టెర్మినల్స్. కాయిల్ సప్లై ఇక్కడ ఇవ్వాలి. ఇది 2NC యాడ్ ఆన్ బ్లాక్ అంటాం. దీంట్లో 2 NC కాంటాక్ట్స్ ఉంటాయి. దీన్ని కాంటాక్టర్ పైన ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కాంటాక్టర్స్ NC యాడ్ ఆన్ బ్లాక్స్ని ఉపయోగించి సర్క్యూట్లో చూపించినట్లుగా కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. కనెక్షన్స్ ఇవ్వడం పూర్తయింది. చూడండి, ఈ 3 స్విచ్లు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ స్విచ్లు అనుకుంటే ఈ 3 కాంటాక్టర్స్ అవుట్పుట్ లూప్ చేసి మోటార్కి కనెక్ట్ చేయాలి. దాని బదులుగా ఇక్కడ లోడ్గా ఒక బల్బుని కనెక్ట్ చేసాం. ఇప్పుడు 3 సప్లైస్ని ఇచ్చి చెక్ చేద్దాం. సప్లై ఇచ్చాం. మొదట ఫస్ట్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేసాం. చూడండి, ఈ ఫస్ట్ ఫ్లోర్ కాంటాక్టర్ ఆన్ అయింది. దాని ద్వారా అవుట్పుట్ సప్లై బల్బుకి వెళ్ళింది, వెలుగుతుంది. మిగిలిన 2 కాంటాక్టర్స్ ఆఫ్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో స్విచ్ ఆన్లో ఉండగా సెకండ్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేసాం. ఆన్ చేసిన సెకండ్ ఫ్లోర్ కాంటాక్టర్ ఆన్ అవ్వలేదు. ఫస్ట్ ఫ్లోర్ సప్లైనే కంటిన్యూ అవుతుంది. థర్డ్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేసిన సేమ్ పొజిషన్. అంటే మొదట ఆన్ చేసిన స్విచ్ ఆఫ్ చేసే వరకు వేరే ఫ్లోర్స్లో స్విచ్ ఆన్ చేసినా ఆ ఫస్ట్ సప్లైయే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్విచ్ ఆఫ్ చేసాం, సెకండ్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేసాం. సో మధ్యలో ఉన్న కాంటాక్టర్ ఆన్ అయింది. దాని ద్వారా సప్లై లోడ్కి వెళ్ళింది, బల్బు వెలుగుతుంది. అదేవిధంగా థర్డ్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేస్తే థర్డ్ ఫ్లోర్ కాంటాక్టర్ ఆన్ అయింది, లోడ్గా బల్బు వెలుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కాంటాక్టర్ స్ట్రక్ అయిపోతే మిగిలిన కాంటాక్టర్స్ ఆన్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫ్లోర్ కాంటాక్టర్ మాన్యువల్గా ప్రెస్ చేసి స్ట్రక్ చేసి ఉంచాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ స్విచ్ ఆన్ చేసాం, ఆన్ అవ్వట్లేదు. స్ట్రక్ అయిన సెకండ్ కాంటాక్టర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కాంటాక్టర్ ఆన్ అయింది. ఇన్ కేస్ ఏదైనా కాంటాక్టర్ స్ట్రక్ అయిపోతే రెండో సప్లై వెళ్ళి సప్లైలు మిక్స్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దీన్నే ఇంటర్లాకింగ్ సర్క్యూట్ అంటాం. ఓకే, ఇదే విధంగా 5 డిఫరెంట్ సప్లైస్తో మోటార్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే 5 కాంటాక్టర్స్ని మరియు 4NC యాడ్ ఆన్ బ్లాక్స్ 5 ఉపయోగించాలి. వీటిని ఉపయోగించి సర్క్యూట్లో చూపించినట్లుగా కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ 4 డిఫరెంట్ సప్లైస్తో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే 4 కాంటాక్టర్స్ని 4NC యాడ్ ఆన్ బ్లాక్స్ని ఉపయోగించి సర్క్యూట్లో చూపించినట్లుగా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే.